मनसापनातु वंशमे सरस्मे ज्ञवदे नमश्च कायेन वाचा वशेते नमश्चात्नावादे परिसर्वोत्कलं पेतस्कलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय गुणोभार निवेदयामि आज्ञोभार निवेदयामि अग्निम् आदित्यं वक्ष सर्वं श्री भूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాము. అదేవిధంగా ఇప్పుడు వారుణమయమైనటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారిని చంచలం హి మనకృష్ణ ప్రమాది బలభద్రుడం అని ఆ యొక్క దివ్యమైన సందర్భంలో అర్జునుల వారు అడిగినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేచ కృణ్యతే అని చెబుతూ ఉన్నాడు. అంటే మనస్సు అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి రెండు విధానాల ద్వారా అదుపులోకి వస్తుంది అర్జున, జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి అభ్యాసము వైరాగ్యం అనే రెండింటి వల్ల శరీరాలు ఎంత గమనం చేస్తూ ఉన్నా, ఇంత తెలుస్తూ ఉన్నా మనస్సు స్థిరంగా ఉండాలి, బుద్ధి కుదురుగా ఉండాలి అనేటటువంటి సిద్ధాంతంతో ఈ యొక్క మార్గాలు చెప్పినాడు పరమాత్మ. కనుక మనం కూడా రకరకాలుగా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు కర్మలు చేస్తూ ఉంటాం నిత్యం కూడా. వాటన్నిటి యొక్క భాష్యం ఏంటి, వాటన్నిటి యొక్క ఫలితం ఏంటి, వాటన్నిటి యొక్క నిఖరమైనటువంటి లక్ష్యం ఏంటిని మనం ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉండాలి అన్నమాట. అలా ఆలోచించినప్పుడు పరమాత్మ యొక్క ఇంటి కళ్యాణ మహోత్సవాలలో జరిగే